నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రుయా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. తిరుపతిలోని రుయా ఆసుపత్రిని వైద్యాధికారులతో కలిసి తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. కోట అభివృద్ధే మా ధ్యేయం. కోట పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన మాజీ ఎంపీపీ వినోద్ కుమార్ రెడ్డి. బస్సు ఢీకొనడంతో గాయాలు. గూడూరులోని ఆసుపత్రి రోడ్లో నడిచి వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయాలు. చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైభవంగా శ్రీవారి కళ్యాణం. గూడూరులోని బాలాజీ నగర్లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా నిర్వహించిన కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కోరారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడారు. వైద్య సేవలు అందుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని పలు వార్డులు విభాగాలను ఆయన పరిశీలించారు. ఫ్యాన్లు, ఏసీలు, మరుగుదొడ్లు, పరిశుద్ధ పరిస్థితులు వంటి వాటిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆ దిశగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేద రోగులు సంతృప్తి చెందాలన్నారు. వార్డుల్లో 40 బెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు 220 మంది ఉండాల్సి ఉండగా అందులో ఉదయం 120 మందికి గాను 89 మంది మాత్రమే ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఆదర్శప్రాయుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కొనియాడారు. తిరుపతిలోని కలెక్టరేట్లో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఉన్న సమావేశ మందిరంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకల సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జేసీ శుభం పన్సల్ తదితరులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య జయంతిని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్ర ప్రథమ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జాతికి చేసిన సేవలు ఎనలేనివన్నారు. 50 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన కీలక ఉన్నత పదవులు అలంకరించారని వివరించారు. అన్ని లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజాప్రతినిధులతో, సంఘ సభ్యులతో, అదేవిధంగా అధికారులతో అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంతో భాగంగా ఈరోజు మనం కలెక్టరేట్లో కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా స్వర్గీయ శ్రీ దామోదర సంజీవయ్య గారిని మనం స్మరించుకుంటున్నాం. ఆయన గురించి చెప్పాలంటే చాలా చిన్న వయసులోనే ఎంతో మంది, మరి ముఖ్యంగా పేద ప్రజల జీవితాన్ని ఆయన టచ్ చేశారు. 50 ఏళ్ల వయసులోనే ఆయన అన్ని రకాల పదవుల్ని ఇవన్నీ కూడా చేశారు. ముందుగా ఒక స్థానిక శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో, తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడిగా, అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా, మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా క్యాబినెట్ మినిస్టర్ స్థాయిలో హోదాలో అనేకమైనటువంటి పదవులు ఆయన చేశారు. ఆయన కేవలం రాజకీయంలోనే కాకుండా ఒక సాంఘిక సంక్షేమం కర్తగా, అదేవిధంగా ఇంకా మరికొందరు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు మరి వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీకు అందరికీ తెలుసు పేదకులలో పుట్టిన వారు అనాథి కావాలని చిన్న వయసులోనే 30 సంవత్సరాలనే అనేక పనులు మంత్రులు కానీ మనందరం ఇప్పుడు వారు నేర్చుకుంటున్నాము. His work in politics, law, journalism, and most importantly, freedom movement. That was unparalleled at that time. For the state level parliament was appreciated in the national level. Seen not during only his lifetime, but after his demise also. The kind of words that poured in from across the country, coming from the then President of India, Vice President of India, and how he has inspired several movements not only in Karnool but across the state of Andhra. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్డు ప్రాంతంలో గోవిందరత్న అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆయనకు రక్త గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట పట్టణంలో ప్రజా ప్రయోజనార్థం అందరి సమిష్టి కృషితో ముందుకు వెళ్తున్నట్లు మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. కోట ఆర్టీసీ బస్టాండ్ నుండి క్రాస్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కల్వర్టును వెడల్పు చేయాలని ఆయన అధికారులను కోరారు. అలాగే పలు అభివృద్ధి పనులు వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ విజయ భాస్కర్, నాయకులు యజ్దాని భాష తదితరులు పాల్గొన్నారు. కోట గ్రామంలో నగర్ యమహా షోరూమ్ దగ్గర శ్యామసుందరపురం ప్రదేశంలో రోడ్డు కొంచెం చాలా ఇరుక్కుంది. ఈ కల్వర్ట్లు 2 వెడల్పు చేస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను. అదేవిధంగా ఆర్ఎన్బిడి గారితో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది, కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆర్ఎన్బిడి గారు వెంటనే ఎస్టిమేషన్ వేయించి తప్పకుండా ఈ 2 కల్వర్ట్లని విస్తరింపు చేయడానికి శాంక్షన్ కూడా తీసుకుని వస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా దాన్ని పరిష్కరిస్తాం వినోదయ్య అని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2 కల్వర్ట్లు కూడా మనం వెడల్పు చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వెడల్పుగా వచ్చేటట్టుగా రోడ్డు 2 బస్సులు పోవడం కంటే చాలా ఇరుక్కుంది. కాబట్టి ఇక్కడ ఉండే స్థానికులు ఎన్సీఆర్ నగర్ వాసులు కానివ్వండి, స్థానిక ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి డిఈ గారు స్పందించి సోమవారం లోపల ఎస్టిమేషన్ కూడా పైకి పంపించి శాంక్షన్ చేయించుకొని ఇక్కడ సిమెంట్ రోడ్తో పాటు ఈ కల్వర్ట్లు కూడా విస్తరింపు చేస్తారని కూడా తెలియజేస్తున్నాను. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లకూరులోని ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతున్న శిక్షణ తరగతులకు సిడిపిఓ ఉమామహేశ్వరి, ఎంయూఓ ఈశ్వరయ్య హాజరయ్యారు. బాలింతల పోషణ విలువల గురించి మాట్లాడారు. పోషక విలువలను ముందుగా అంగన్వాడీలు తెలియజేయడం జరుగుతుందని, అనంతరం వారు తల్లిదండ్రులకు వివరిస్తారని వారు తెలిపారు. పూర్తి చేసుకుంటున్నారు. నాకు తెలిసి
చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ కొన్ని విషయాలు తెలిసినటువంటివే ఒక్కసారి తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఫీల్డ్ లెవెల్లో వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే మనందరికి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. దాని విషయంలో కృషి చేస్తున్నటువంటి మన ఉమామహేశ్వర్ మేడం, అదేవిధంగా మన సాయి లక్ష్మి, ఈరోజు కరెక్ట్గానే చెప్పాను. అదేవిధంగా మీకోసం టాటా కన్సల్టింగ్ నుంచి వచ్చినటువంటి రోజా, అప్పుడే వాసన రాగానే నాకు అర్థమైంది కాబట్టి ఆమె కాబట్టి వీరందరి యొక్క విషయాన్ని మీరందరూ కూడా చాలా చక్కగా అబ్జర్వ్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తారని. కోట పట్టణంలోని నల్లపరెడ్డి శ్రీ లక్ష్మి గిరిజన కాలనీలో 6 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. శ్రీ లక్ష్మమ్మ కాలనీలో జరుగుతున్న రోడ్డు పనులు అని పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, సర్పంచ్ వెంకటరమణమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్థానిక నాయకురాలు పోలమ్మ, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, వార్డు సభ్యులు అఖిల్, మాజీ ఎంపీటీసీ తిరుమల ప్రసాద్, వీళ్ళందరూ కూడా సిమెంట్ రోడ్ కావాలా ఇక్కడ శ్రీలక్ష్మి గిరిజన కాలనీని కోరడం జరిగింది. ఈరోజు జలీల్ బాషా గారు, ఉప సర్పంచ్ గాది భాస్కర్ గారు అందరం కూడా ఈ కాలనీకి రావడం జరిగింది. సిమెంట్ రోడ్డు కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నారు. ఈ పనులన్నీ కూడా పర్యవేక్షించడానికి ఈరోజు మేము రావడం జరిగింది. పంచాయతీ నిధులతో 5 లక్షల రూపాయలు గ్రాంటు మంజూరు చేశాం. ఆ పనులన్నీ కూడా చూడడానికి ఈరోజు రావడం జరిగింది. ఇంకా అన్ని కాలనీస్లో కూడా ఎక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అందరం సమిష్టిగా వెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని పనులు కూడా శాంక్షన్ చేసుకొని వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ 16వ వార్షికోత్సవ వేడుకలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీవారి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహంతో ఎటువంటి యొక్క వ్యాధులతో కానీ కన్యాదాన సమయంలోనూ జన్మని జన్మని సుభాషణే శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధూపోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ అలంకార మండపంలో పంచమూర్తులను అర్చకులు విశేషంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం భిక్షా గ్వాలి గోపురం నుంచి సంప్రదాయబద్ధంగా ధూపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లతో పాటు శివ పరిహార ఉత్సవమూర్తుల ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. మేము విఘ్నము నుంచి ఈ అడవిలో తిరుగుచున్నారు, మమ్మల్ని బాధించుచున్నారు. కావున ఆ మృగరూపులకు శివుడు కరుణాకురై అశ్వమిక్కి భటులను చండికేశుడు కూడా మహా అరణ్యం చోర్ 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 కోట పట్టణంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వంజవాక సిద్ధ పద్మావతమ్మ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అమృతవల్లి, అందరి కష్టాలను తీరుస్తూ అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం ఎంతో వైభవపేతంగా చక్కగా దాతృత్వంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈనాటి దాతలు నెలటూరు వాస్తవులు వంజవాక సిద్ధయ్య గారు, శ్రీమతి పద్మావతమ్మ గారు, వారి అమ్మగారు ముత్యాలమ్మ గారు, వారి పిల్లలు చిరంజీవులు సంపత్ కుమార్, సంతోష్, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. కావున ఈ కార్యక్రమాల్లో ఈరోజు దాతలుకి వడ్డించిన వాళ్ళు కావచ్చు, ప్రసాదం తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఆ కార్యక్రమం చూసిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బోట భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మడికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రుయా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. తిరుపతిలోని రుయా ఆసుపత్రిని వైద్యాధికారులతో కలిసి తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. కోటాభివృద్ధే మా ధ్యేయం. కోట పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన మాజీ ఎంపీపీ వినోద్ కుమార్ రెడ్డి. బస్సు ఢీకొనడంతో గాయాలు. గూడూరులోని ఆసుపత్రి రోడ్లో నడిచి వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయాలు. చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైభవంగా శ్రీవారి కళ్యాణం. గూడూరులోని బాలాజీ నగర్లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా నిర్వహించిన కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.